ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పాడదాం వచ్చిన పాటే. సర్వకృపానిధి అగో ప్రభువా, సకల చరాచర సంతసము స్తోత్రము చేసి స్తుతి సంతోషముగా నిన్ను పొగడెదము, స్తోత్రము చేసి స్తుతి చేదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడండి, అందరూ పాడండి. హల్లెలూయా అని పాడేదాము, ఆనందముతో సాగేదాము. ప్రేమించినాను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించినాను ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడేదాను, ఆనందముతో సాగేదాను, ఆనందముతో సాగేదాను. అల్పకాల శ్రమలను భావింప అనుదినము నీచితివి. అల్పకాల శ్రమ పాడండి, అందరూ పాడండి. అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. గ్లోరీ. పాడండి, అందరూ పాడండి. హల్లెలూయా 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 అని పాడేదాను, ఆనందముతో సాగేదాను, ఆనందముతో. చివరి వచనం పాడదాం. ఎవరో పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, ఎవరో పాడని యేసుతో నేను పాడుటకై, హేతువు లేకయే ప్రేమించేన్ యేసు నేనే నువ్వగలను. హేతువు లేకయే ప్రేమించేన్ యేసుకు నేనే నువ్వగలను. హల్లెలూయా అని పాడేదాము, ఆనందముతో సాగేదాము, ఆనందముతో సాగేదాము,
ఆనందముతో సాగెదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చదువుకుందాం అండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. తప్పిదముల నిమిత్తము మీరు దెబ్బలు తినిన ఎడల అప్పుడు సహించిన మీకేమి ఫలము? 3వ అధ్యాయము అదే కంటిన్యూ చదవండి. అది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగునట్లు మీరు పిలువబడితిరి. చాలు, ఇక బైబిల్ చూడబాకండి. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నాం. మనం ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నాం. మన మధ్యలో ప్రభు యొక్క రక్త మాంసములు ఉన్నాయి. అందులో మనం పాలు పొందబోతున్నాం. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రార్థనలు, మీ విన్నపములో, విజ్ఞాపనలు, యాచనలు, మీ జీవితంలో దేవుడు మీకు చేసినటువంటి మేలును బట్టి మీరు సమర్పించినటువంటి కృతజ్ఞతలు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతలు, సంఘ అవసరతలు అన్నీ కలిపి దేవుని సన్నిధానంలో విజ్ఞాపనలుగా చేశాం. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థించు వారమై ఉన్నాం. అడగవలసినవి అడుగుతున్నాం. వాటి సమయమునందు దేవుడు సమస్తమును మనకి అనుగ్రహిస్తాడు. చేసినటువంటి ప్రార్థనలలో క్షమించమని అడగడం. మనం బలను సమీపిస్తున్నాం గనుక, ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం గనుక క్షమించమని అడగడం చాలా శ్రేష్టమైనటువంటిది. మన బలహీనతలో మనం ఎరుగుదుము. మనలో లోపము లేదని చెప్పుకోకూడదు. పాపము లేని వారమై ఉండొచ్చు. పాపములకు దూరముగా బ్రతుకుతూ ఉన్నాం. పాపము చేయని వారమై ఉన్నాం. కానీ బలహీనతలో, దేని ద్వారా బలహీనతలో? కంటి చూపు, నోటి మాట, కాలినడక, హృదయ తలంపులు, ఆలోచనలో. స్టాండర్డ్ మేము తీయాల్సింది. ఇవన్నీ కూడా బలహీనతలను మనకి తెచ్చిపెడుతున్నాయి. వాటి ద్వారా మనము బలహీనులం అవుతున్నాం గనుక ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దినదినాభివృద్ధి కలుగునట్లుగా మనము మన జీవితాల్లో ప్రాముఖ్యముగా కలిగి ఉండవలసింది ఏమిటి అంటే సహింపు నేర్చుకోవడం. సహించుట. ఏ విషయంలో సహించాలండి అన్నాం. నువ్వు ఏ విషయంలో సహించలేకపోతున్నావో అందులో సహించడం నేర్చుకోవడమే. ఏ విషయంలో నీవు కోపం రేపుకుంటున్నావో, ఏ విషయంలో నీవు కోపాన్ని పెంచుకుంటున్నావో, క్రోధాన్ని పెంచుకుంటున్నావో, ఎవరి విషయంలో నీవు కక్షను పెంచుకుంటున్నావో, అన్ని విషయాల్లో ఏం చేయాలా? సహించాలి. సహింపు నేర్చుకోవాలి. ఏ కోపం వచ్చినా సరే సహించడం అంటే, ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గర వచ్చినప్పుడల్లా చెబుతుందంట, పాస్టర్ గారు ఆయన రోజు దంతున్నాడు అయ్యా, నన్ను రోజు కొడుతున్నాడు పాస్టర్ గారు. అంటే ఎందుకమ్మా అంటే,
నేను ఎక్కడో ఓర్చుకుంటానండి వాడు చేసే పనులకి. ఎలా చేస్తాడు అనుకున్నా. అందుకని నేను ఆయన అన్నీ అడుగుతున్నా, ఆయన ఏమో కొడుతున్నాడు. పాస్టర్ గారు పక్కన వాళ్ళు అడిగారంటే ఏంటమ్మా ఏం సంగతి అంటే, ప్రతి చిన్నదానికి గైని లేచిద్దండి అని చెప్పారంట. ఇలాంటివి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా. అన్నీ ఓర్చుకునే గుణము ఉంటే, సహించడం నేర్చుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ, మన తప్పిదములకై మనము దెబ్బలు పొంది సహించిన ఎడల దాని వలన మనకు ఉపయోగం ఏముంది. ఏంటంట, మనం తోలనాడాం, ఏదో ఒక మాట అన్నాం వాళ్ళని, వాళ్ళు మనల్ని అన్నారు, దానివల్ల ఉపయోగం ఏముంది. ఎదుటి వారిని మనం దూషించకుండానే మనం మౌనంగా ఉన్న వారు మనల్ని దూషిస్తే, ఎదురు దూషించకుండా మనం మౌనంగా ఉంటామే, ఓర్చుకోవడం అంటారు దాన్ని. మనమేమి అన్న వారిని, అయినా వారు మనల్ని అన్నారు, మనం ఏమి అనకపోయినా వారు అన్నారని రోషం తెచ్చుకొని మనం అన్నామంటే దాని ప్రతిఫలం ఉండదు. మనమేమి అనకపోయినా వారు మనల్ని దూషించితే మనం ఓర్చుకుంటే దానికి మనకి ప్రతిఫలం. యేసుప్రభుకి ఎందుకంత మంచి పేరు వచ్చిందనుకున్నారు? ఎందుకు వచ్చింది చెప్పండి. యేసుప్రభుని ముఖం మీద గుద్దారు, ముసుకేసి రోమా సైనికులు ముఖం మీద గుద్దారు. గుద్ది అది తీసి, బతుకుడా ఇప్పుడు ఎవరు నిన్ను గుద్దారో చెప్పు అన్నారు. తెలీదా ప్రభుకి? అదే ఒకవేళ సైనికుల దగ్గర, పోలీసుల దగ్గరికి వెళ్ళారనుకో, అబ్బాయి నిన్నెవరు గుద్దారో అందరూ వరుసగా నిలబెడతాం, మళ్ళీ గుద్దిస్తా, వాడు గుద్దింది నీకు తెలిసిద్ది, అప్పుడు కనుక్కోరా అంటారు పోలీసులు. ఇప్పుడు యేసు ప్రభు వారికి తెలుసు ఎవరు గుద్దారో, మౌనంగా ఉన్నాడు. వాళ్ళలో ఒకడు ఏం మాట్లాడమండి కాపు అన్నాడు. తెలుసు యేసు ప్రభుకి. అరే దుర్మార్గుడా నాకు తెలుసురా నువ్వెవడు అన్నాడా అంటే ఆయనకి అంత మంచి పేరు వచ్చేదా? ఓర్చుకున్నాడు. నాకు తెలుసు మీరు ఎవరు నన్ను గుద్దారో, ఎవరు నా మీద ముఖం మీద ఉమ్మేశారో అంతా తెలుసు అని. సిలువలో వచ్చిన తర్వాత ఏమన్నారు? తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలీదు. వారికి తెలుసా తెలీదా? తెలిసే చేశారుగా. ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వారికి వారే కోరుకొని స్వనాశనం తెచ్చుకున్నారు. తెలుసు వారికి. కానీ ప్రభు అంటున్నాడు వారికి తెలియదు అని క్షమించు అన్నాడు. ఎంత క్షమాగుణం అండి. మనం అంటామే కానీ చెప్పుకుంటామే కానీ మన దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది మనం క్షమిస్తామో క్షమించమో. అప్పుడు తెలుస్తుంది. నా జీవితంలో వ్యక్తిగతంగా నేను చెప్పగలను. నన్ను దూషించిన వారు నాకు తెలుసు, నన్ను హీనంగా మాట్లాడుకున్న వారు నాకు తెలుసు, నన్ను గూర్చి లేనిపోనివి చెప్పుకున్నటువంటి వారు నాకు తెలుసు. అయినా సరే నాకు తెలిసిన నేను వారితో ప్రేమతో మాట్లాడతాను. మిగిలిన వారితో ఎలా మాట్లాడతాను వారితో కూడా అలాగనే మాట్లాడతా. ఆ రాత్రి బాగా తిట్టేవాడు ఒక ఆయన, బాగా తిట్టేవాడు. అందరూ చెప్పేవాడు పాస్టర్ గారు రాత్రి వాడు దుర్మార్గుడు అటు తిట్టాడండి నిన్ను అని. నేను కనపడగానే గబగబ పాస్టర్ గారు ఇటా అని తీసుకెళ్ళి పంచలోకి తీసుకెళ్ళి రాత్రి అంటాడు నేను తిట్టానంటాయి అని కాలు మొక్కుతాడు, నన్ను క్షమించయ్యా అని. అది తెలుసు. కొంతమంది ఏమంటారు తాగి తిడుతున్నాళ్ళు వదిలేయండి అంటారు. తాగేదే ఎందుకు? తిట్టడం కోసం. తాగుబోతున్న మాత్రం క్షమించకూడదు తెలుసా. వాళ్ళు తెలియక తిట్టారు అనుకోకూడదు. తిట్టాలని మనసులో వచ్చినప్పుడు తాగి వస్తారు వాళ్ళు. ఇవన్నీ తెలిసి నాకు, కానీ వదిలేస్తా అంతే. ఆయన్ని చేపట్టుకొని బయటికి తీసుకు లోపల వద్దురా నువ్వు బయటికి రా. నేను లేనప్పుడు కదా తిట్టేది, ఇప్పుడు తిట్టు నేనేమనుకోను, నా మొగానికి తిట్టు. నేను లేనప్పుడు తిట్టావే అవన్నీ ఇప్పుడు తిట్టు, నీకోసం ప్రార్థన చేసి వెళ్తా నేను అంటే తాగేదో తిట్టానయ్య గారు క్షమించయ్య గారు అంటాడు. అలాగా తాగుబోతులు తిట్టేది కాదు,
సహవాసంలో మనల్ని వెంబడించేవారు, సంఘములో వారు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నా, నాకు తెలిసిన నేను అందరినీ క్షమిస్తా, ఓర్చుకుంటా. ఓర్పు ద్రోహ కార్యములన్నిటినీ కప్పివేస్తుంది. దేవునికి స్తోత్రం. ఓర్చుకోవటమే మనం చేయవలసిన పని. దేని కొరకు నువ్వు ప్రభు సన్నిధానంలోనికి వచ్చావు? దేని కొరకు నువ్వు లోకమును విడిచి ప్రభువుని అంగీకరించావు? దేని కొరకు నీ యవన కాల జీవితంలో లేకపోతే నువ్వు రక్షించబడిన ఆ సమయంలో లోకమును, పాపమును, శాపమును, సమస్తమును విడిచిపెట్టి ఎందుకు నువ్వు ప్రభువులోనికి వచ్చావు? కారణం ఏమిటంటే రెండు విషయాలు. మొదటిది మనము సహించడం నువ్వు నేర్చుకొని జీవిస్తే, రెండవది ఏంటంటే ఆశీర్వదించబడడం. మనం ఆశీర్వదింపబడుట కొరకే మనము పిలవబడ్డాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన వీధిలో నిలబడి సొలొమోను అంటున్నాడు, ఇదో సత్యము వీధిలో నిలబడి కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పిడుస్తుందంట. జ్ఞానము లేని వారలారా నా యొద్దకు రండి, జ్ఞానం ఎట్టిదైనది నేను మీకు తెలియజేస్తానని వీధిలో నిలబడి సత్యం పిలుస్తూ ఉందంట. ఎక్కడుంది సత్యం? ఎవరా సత్యం? యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యమును. ఆయనే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు, ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విలువిద్యలు నేర్పిస్తానన్లా ప్రభు. కరసాము నేర్పిస్తానన్లా, కత్తి పట్టుకొని తిప్పడం నేర్పిస్తానన్లా, ఎదుటి వారిని దెబ్బ తగలకుండా కొట్టడం, కుంఫులు, కరాటేలు నేర్పిస్తాను రండి అని చెప్పలా ప్రభు. నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడను, నా కాడు ఎత్తుకొని నడవండి. మీరు ప్రయాసపడే వాళ్ళని పిలిచాడు, విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఏ విశ్రాంతి అంటే ఇది? కాడి భుజం మీద పెట్టుకుంటే, మెడల మీద పెట్టుకుంటే విశ్రాంతి ఉంటుందా? రైతు కుటుంబాలకు తెలుసు, లేదా పొలాల్లో పనిచేసిన వారికి తెలుసు. ఎద్దుల్ని కాడి కిందకి పెడితే ఆ అరగదున్నే సమయంలో అరగదున్నుతుంటే ఆ పొలమంతా దున్నే వరకు వాడికి విశ్రాంతి ఉండదు. ఒకవేళ వెళ్తా కడుపాత్రంగా నాలాంటి ఏదైనా ఆ కనపడ్డ గడ్డి అన్న తిందాం అనుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు తినకుండా సిక్కం పెడతారు. సాయంత్రం అయిపోయే వరకు కూడా అది అలిసిపోయి దాహం వేసిన నీరు లేక నోరు పెడసగట్టి జొల్లు గారుస్తా దున్నితే తప్ప దానికి విశ్రాంతి ఉందా? మరి ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? ఇప్పుడు విశ్రాంతిని ఇస్తానన్నా ప్రభు మెడ మీద కాడి పెడతానన్నాడు. ఎందుకు అంటే నా కాడి సూలువు, బరువు ఉండదు, తేలికపాటిది. ప్రభు మనకు అప్పచెప్పే పని, మనం చేయవలసిన పని. మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి, యెహోవా మీ మధ్య చేయబోయే గొప్ప కార్యమును అన్నాడు మోషే గారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు, భయపడుతున్నారు. ముందుకు వెళితే ఎర్ర సముద్రం ముందు వెనకైతే వారు ఐగుప్తి సైన్యం అంతా వచ్చేసింది. ఇటు వెళితే వారు చంపడానికి రెడీగా ఉన్నారు. ముందుకు వెళితే ఎర్ర సముద్రంలో మునిగిపోతాం. ఎడమ వైపుకి వెళ్దామంటే ఎత్తైన కొండలు ఉన్నాయి. కుడి వైపుకి వెళ్దామంటే భీకరారణ్యములు ఉన్నాయి, క్రూర మృగములు, విష సర్పములు. ఎటు వెళ్ళాలి మేము అని కాకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నారు. మోషే గారిని నిందిస్తున్నారు. ఇందుకైనా మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు సమాధులు లేవనుకున్నావా? అక్కడ మేము చస్తే పూడ్చిపెట్టాలనుకున్నావా? ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపాలనుకున్నావా? అంటూ ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఇప్పుడు అంటున్నాడు, మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రం. మొదటి మాట, మీరు భయపడకుడి. ఆ సైన్యంలో మీరే ఉన్నారనుకోండి, సైన్యంలో మీరే ఉన్నారు.
మీ ముందు ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎదురు ఎర్ర సముద్రం కనపడతా ఉంది, వెనకేమో ఐగుప్తు సైన్యం వస్తుంది రథాలు వేసుకొని, కత్తులు చేత్తో పట్టుకొని ఉరుగుతున్నారు వారు. ఇటువైపు చూస్తే పారిపోదామంటే కొండలు ఎక్కలేవు, ఇటువైపు వెళ్దామంటే భీకరారణ్యం ఉంది. ఇప్పుడు భయపడబాకండి అన్నామనుకో, ఏమంటారు మీరు? నిజమేలేండి పాస్టర్ గారు, మేము భయపడలేండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఊరుకోవగా నువ్వు బలి చెబుతున్నా, భయపడకుండా ఎట్టుంటాం ఇంతగా భీకరారణ్యంలో, చుట్టూ కొండలు, ఎదురేమో ఎర్ర సముద్రం, వెనక సైన్యం. దైవజనుడు అన్నాడు భయపడకూడి, అంతే. దైవజనుడు చెప్పిన మాట అది, అంతే. దేవుడు చెప్పాడు మోషే వారిని భయపడొద్దను, భయపడకూడి, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి చూడుడి. యెహోవా మీ మధ్య చేసే గొప్ప కార్యములు మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ఎర్ర సముద్రము మీ ముందు అలాగ నిలిచి ఉండదు, వెనుదిరిగి మీ వెనక చూస్తున్నారే ఐగుప్తు సైన్యము, ఐగుప్తులను మీరు అన్నడును చూడరు అన్నాడు. వాస్తవంగా అదే జరిగింది. ఇక మీరు చూడరు అన్నాడు. ఎర్ర సముద్రం చీలింది, వారు బయలుదేరి వెళుతున్నారు. వారు మధ్యలోనికి వెళ్ళేసరికి ఐగుప్తీయులు సముద్రంలోనికి వచ్చేస్తున్నారు. వాళ్ళల్లో మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అపనమ్మకస్తులు మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూడమన్నారు, దైవజనుడు మోషే ఏమైతే చెప్పాడు, వాళ్ళు మన వెనకే వస్తున్నారు, మనం ఎలాగూ చచ్చిపోవాల్సిందే ఇవాళ అనుకొని ఉండొచ్చు. దేవుడు ఇశ్రాయేలీయుల కన్నుల ముందే ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేసి ఐగుప్తులను ఎర్ర సముద్రములో నీటిలో కలిపివేశాడు. చెప్పిన వాడు చేయక మానడు, నమ్ముట మన వలనైతే సమస్త మనకు కూడా సాధ్యమే. సహించు, ఓర్చుకో. ద్రోహ కార్యములు చేసేవారు నీ జీవితంలో నీకు ద్రోహం చేస్తున్నారు, నీ జీవితంలో నీకెవరో అపకీర్తి చేస్తున్నారు, ఏంటది అపకారం చేస్తున్నారు. నీ జీవితంలో ఎవరో నిన్ను దూషిస్తున్నారు, నీ జీవితంలో ఎవరో నిన్ను తోలనాడుతున్నారు, నీ జీవితంలో నిన్ను ఎవరో హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. నీ మీద ఎప్పుడు పగే, నీ మీద ఎప్పుడు ద్వేషాన్ని నింపుకుంటున్నారు. ఓర్చుకొని ఏం చేయాలి? మనం దేవుని సన్నిధానంలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నా చుట్టూ నన్ను నిందించేవారేనయ్యా, నన్ను నిందించేవారే. మనం పాడతాం కదా, బలారాధనలో పాడతాం, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకు సాత్యుండు త్రోణీకరింపబడి వేసాజింపబడెను, విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భరించెను, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల చేను, మనకై యేసు మన పాపముల కొరకే సజీవముని చుటకు సాత్యుండు 5-6 వచ్చినాడు. దౌర్జన్యము నొందేను, బాధింపబడెను, తా
మన నోరు తెరువలేదు, మనకై క్రయధనమియన్ తన నోరు మనకై క్రయధనమియన్ మనకై యేసు మరణించి నిత్య జీవమునిచుటకు సాత్యుండు సాజి ఎదిరింప లేదవారి లేదే కపటము నోట యోవానాలుగా గొట్టే మహావ్యాధిని కలిగించేన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచుటకు సాత్యుండు సజీవుడాయే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎదిరించాడు ఎవరిని? ఆయన్ని తృణీకరించారు, దూషించారు. అయినా సరే ఓర్చుకున్నాడు, సహించాడు. అదే మాట శిష్యులకు చెప్పాడు. అదే శిష్యులు ఇది నాడు మనకే చెప్తున్నారు. మనం కూడా ఏం చేయాలా? సహించాలి. మనము కీడు చేసి మనము దెబ్బలు తిని ఎడలా దాన్ని అప్పుడు ఓర్చుకున్నందువల్ల ఫలితం లేదు. కానీ మేలు చేసి ఎదుటివారికి మనం మేలు చేస్తే మనకే కీడు చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా. ఎదుటివారికి నువ్వు కొన్ని సందర్భాల్లో అంటావు, నేను అంత మేలు చేశానో వాళ్ళు నాకు అంత కీడు చేస్తున్నారండి అంటారు. వాస్తవమే అది. నువ్వు మేలు చేయొచ్చు, వారే నీకు కీడు చేయొచ్చు. అయినా సరే ఓర్చుకో, సహించు. నీ జీవితంలో ఇలాంటివి ఎన్నో సవి చూస్తుంటావు. నువ్వు అలా ఓర్చుకోవటం ద్వారా దేవుడు ఆశీర్వాదాలు నీ మీదకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ఎందుకు పిలువబడ్డామో తెలుసా? లోకంలో నుండి మనం ఎందుకు ఆ శాపం నుండి పాపముల నుండి విడిపించబడి ప్రభు దగ్గరికి వచ్చాము? ఎందుకు ప్రభు మనల్ని పిలిచాడు? ఎందుకు ప్రభు పిలుపునందుకొని వచ్చాము? కారణం ఏమిటంటే ఆశీర్వదించబడడానికి. ఇంకొక విషయం, ఇక ఎప్పుడు మనమే ఆశీర్వదించబడమేనా? నాకు ఇష్టమైనటువంటి ఆ వాగ్దానం ఏమిటంటే, అందుకని ఎప్పుడూ ఉండాలా మనం కళ్ళ ముందని ఆ వాగ్దానం రాపిచ్చాను 3 చర్చిల్లో. నేను ఆశీర్వదించబడడం కాదు, ఎప్పుడు నేనే ఆశీర్వదించబడడం కాదు, ఎప్పుడు నా కుటుంబమే ఆశీర్వదించబడడం కాదు. దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం మన పట్ల కూడా నెరవేరాలి. ఏమిటి అంటే, నిన్ను శపించువారు శపించబడతారు, నిన్ను ఆశీర్వదించువారు కూడా ఆశీర్వదించబడతారు. ఎవరైనా సరే మనము ఇతరుల్ని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. అలాగనే మనల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు కూడా ఆశీర్వదించబడతారు. అర్థమైందా అసలు మీకు? అది ఆ మాట అర్థమైందా? ఇవాళ ఎందుకు మీరు నాకంటే యోగ్యులుగా, నాకంటే ధనవంతులుగా, నాకంటే ఐశ్వర్యవంతులుగా మీరు ఎందుకున్నారో తెలుసా? మీరు విన్నారో లేదో, ఏ రోజు నేను సంఘంలో ఇక్కడ కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలని నేను ఏ రోజు ప్రార్థన చేయరా. ఎవరి కోసం చేస్తా ప్రార్థన? సంఘాల్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తా. సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుండి విడిపించయ్యా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారికి సమృద్ధిని కలిగించు, అనారోగ్యాల్లో ఉన్న వారికి అనారోగ్యం నుంచి విడిపించు, ఆరోగ్యం నీవు అని అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా. అలాగనే మీరు కూడా ఎప్పుడు మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారేమని పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించయ్యా. ఇప్పుడు దేవుని వాగ్దానం నెరవేరిందా లేదా? నేను దీవించిన వారు దీవించబడుతున్నారు, నన్ను దీవించిన వారు కూడా దీవించబడుతున్నారు. దేవుని స్తోత్రం. అందుకని ఆ వాగ్దానం ఆ పైన రాపిచ్చింది.
నీవు అనేకులకు, ఒకరికి ఇద్దరికి కాదు, లేకపోతే నీ కుటుంబం వారికి కాదు, నీవు కూడా ఈ రాత్రి అదే ఉండాలి. నీ నోటితో ఎవరిని శపించడం, దూషించడం, హేళన చేయటం, అవమానించడం మానుకో. నీవు అందరినీ దీవించడం నేర్చుకో. అప్పుడు నీవు కూడా దీవించబడతావు. దేవుని స్తోత్రం. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆయన వెలుగును పొంది మనము వెలిగించబడుతున్నాం. మనం కూడా ఇతరులకి వెలుగుమయముగా, వెలుగుకరముగా మనం ఉండాలి. మనం కూడా ఇతరులకి వెలుగుగా ఉండాలి. ఇతరులకు మనము వెలిగిచ్చేవారముగా. మనమే ఆరిపోతే ఇతరులకేమి వెలిగివ్వగలం? మనమే ఓర్చుకోలేకపోతే ఇతరులకు ఏం చెప్పగలం? చెప్పలేము. కాబట్టి పేతురు పత్రికలో ఆయన చెప్పినటువంటి మాట, సహించుట కొరకే ఆయన మనలను పిలిచాడు, ఆశీర్వాదములకు వారసులగుట కొరకే మీరు పిలువబడ్డారు. వారసులు అంటే ఏంటి చెప్పండి? వారసులు అంటే మీ ఆస్తి మీరు సంపాదించిన దానికి మందికి పెడతారా? మీరు పెడతారా? అన్నదమ్ముల పిల్లలకు పెడతారా? అక్కచెల్లెల పిల్లలకి రాసిస్తారా? ఆస్తులు రాసిస్తారా? ఎందుకు రాసిస్తామంటే మా కడుపును పుట్టిన వాళ్ళకే ఇస్తాం అంటారు. వారసులు ఎవరు? నీ కడుపును పుట్టిన పిల్లలే. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎవరి? మనయే. ఎందుకు? మనం అబ్రహాము సంతానములో ఉంచాం. అబ్రహాము దేవుని ఆశీర్వాదములకు కారకుడయ్యాడు. మనము కూడా వారసులమయ్యాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము ఆశీర్వాదాలకి వారసులం అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ, ఆశీర్వాదములకు నీ వారసులుగా ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంటున్నాడు. అయితే అవిశ్వాసి అయినటువంటి వారు ఎడబాషను ఎడబాయవచ్చును అని భార్యాభర్తలను గూర్చి చెప్పుకుంటూ వచ్చి, సంఘములో ఒకవేళ భార్య విశ్వాస అయి ఉంటే, భర్త విశ్వాస అయి ఉంటే, ఎప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రార్థన తిరుగుతుంది అని కోపం వచ్చు. ఒకవేళ ఎడబాషనే ఎడబాయవచ్చు. అవిశ్వాసి అయిన వారు ఎడబాషను ఎడబాయవచ్చు. కానీ సహోదరునికైనను సహోదరికైనను నిబంధన లేదు, నిర్బంధం లేదు. కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు భార్యకి భర్తకి. అట్లాగా భార్యాభర్తల విషయాల్లో ఏదైనా గొడవలో, కుటుంబాల్లో ఏదైనా సమస్యలు ఉంటే వారికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు అంటున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే సమాధానముగా ఉండుటకే మనల్ని పిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రామంలో ఎవరి మీదైనా నీ కోపం ఉంటే నువ్వు సమాధానపడు. నీ కుటుంబంలో ఎవరి మీదైనా నీకు గొడవ ఉంటే, అసూయ ద్వేషము ఉంటే, పగ ప్రతీకారాలు ఉంటే సమాధానపడు. సంఘములో ఎవరి మీదైనా ఎలాంటి తత్వం ఉంటే, ద్వేషము, అసూయ, కోపము, పగ, ప్రతీకారాలు ఉంటే వారితో సమాధాన పడాలి. పని వారంలో ఒక సహోదరుడు నాతో అన్నాడు, పాస్టర్ గారు నేను అందరితో క్షమాపణ అడగాలని ఉందండి. ఏం తప్పు చేసే వాళ్ళతో అన్న. ఏమీ లేదు కానీ నన్ను గురించి వేరుగా అనుకుంటున్నారు. ఒకవేళ నేను ఏమైనా దూషించానా? ఇప్పుడు ఎవరో ప్రార్థన చేశారు. నేను మన పిల్లల్లో ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళలోనే ఒకవేళ ఎవరినైనా తొందరపడి మాట్లాడితే క్షమించయ్యా అని. మనకు తెలియకుండా ఒకవేళ ఎవరినైనా మనం తొందరపడి మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడమని కాదమ్ము, మన నోరులు చిన్నవి కాదు అసలు. మన నోరులు పెద్దవి అంటే ఎట్లా? పెద్దవి అంటే వాక్యం చెబుతూ ఉంటే ఎదురు కూర్చొని కొంతమంది అంటుంటారు. ఆవులించడానికి తెలిసి నోరు పెద్దదని కాదు.
మాటల్లో ఎవరిని మాట్లాడనీరు తెలుసా? ఎదుటోళ్ళు ఒక్క మాట్లాడితే వీళ్ళు 4 మాటలు టకటక ఏందనుకున్నా అది మాట్లాడటంలో ఎక్కువ. అంటే ఓర్చుకునే తత్వం లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? అంటే వాళ్ళకేంటంటే ఎక్కడికి పోయినా నేనే అన్నిట్లో అందరిలో నేనే గొప్ప అనిపించుకోవాలి. ప్రతి దానిలో ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా నేనే గొప్ప అనిపించుకోవాలి. అది ఎక్కడైనా సరే. ఇంట్లో ఆడబిడ్డలు మాట్లాడినా నర్మయ్ అనాలా, అత్త మాట్లాడినా బలి మాట్లాడినా ముయ్ అనాలా. అంటే అక్కడ ఏమే పెద్దగా ఉండాలా, ఆడబిడ్డల దగ్గర పెద్దగా ఉండాలా, అత్తమామల దగ్గర పెద్దగా ఉండాలా, లైన్లో ఏమే ఎక్కువ ఉండాలా, సంఘంలో కూడా. ఇది వద్దంటున్నాడు దేవుడు. ఇది మనం నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నా, ధైర్యంగా చెబుతున్నా. నేను నేర్చుకున్నా, నేను చెప్తున్నాను. నేను అన్నిటిలో ఓర్చుకుంటా, అందరి దగ్గర దీనుడిగా తగ్గించుకుంటా. ఒక కాలం వస్తుంది, దేవుడు మనల్ని హెచ్చించే కాలం వస్తుంది. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తమ కింద ఒదిగి ఉండు అని వాక్యం చదువుకున్నా, నేర్చుకున్నా, పాటించా. దేవుడేదో ఒకరోజు నన్ను కూడా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకంటే నేను అన్నిటిలో తక్కువై ఉండొచ్చు. మీకున్నంత బంగారం నాకు లేకపోవచ్చు, మీకున్నంత ఆస్తి నాకు లేకపోవచ్చు, మీకున్నంత ధనం నా దగ్గర లేకపోవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు నన్ను అన్నిటికీ అధికారినిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అన్నిటి మీద అధికారినిగా చేస్తాడు. బలనమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక ఈ 10 పట్టణాల మీద నీవు అధికారివై ఉండు అనే రోజు వచ్చిందనుకో, నాకంటే ధనవంతులు ఎవరుంటారు? నాకంటే ఐశ్వర్యవంతులు ఎవరుంటారు? దాని కొరకు, ఏది ప్రభు చేసిన వాగ్దానం కొరకు ఈ లోకములో ప్రతి దానిని నేను పౌలు భక్తుని వలె పెంటతో ఎంచుకున్నానన్నాడు. చూశారా? బంగారం, వెండి, వెలుగు కలిగిన వస్త్రములు, వెలగలిగిన వస్తువులు, వెండి బంగారములు సమస్తము కూడా వాటి మీద ఆశను చంపేసుకున్నా. దేని మీద నాకు ఇప్పుడు ఆశ ఉండదు. దేని మీద ఉండకపోతే కడుపు ఎందుకు పెరుగుతుందండి అంటారు. కడుపులో ఏదో గడ్డ ఉన్నట్టుంది, అర్థం కావట్లేదు. రోజుకు రోజు పెరుగుతుంది. పోయి నెల గుట్టించిన షర్ట్లు నెలకి టైట్ అవుతున్నాయి. ఇప్పుడు బ్రదర్స్ని అడుగు, ఏమంటారు? నువ్వు మాంసం తగ్గియండి అంటారు. తింటలా నేను, అయినా సరే అనారోగ్యం. మరలా నేను మందులు మానేశాను కనుక లివర్ పెరుగుతుందేమో అనుకుంటున్నాను నేను. దానివల్లనే కడుపు పెరిగిద్ది. లోక సంబంధమైనటువంటి ఏ విషయమైనా సరే మన నుండి దూరపరచబడితే అన్నిటిలో మనము ఆశలు, కోరికలు చంపేసుకొని ఓర్చుకోవటం నేర్చుకొని అందరికీ విధేయులుగా లోబడి ఉంటే దేవుడు చూస్తాడు. అన్నిటిలో కావాలని కూడా తెస్తాడు. ఎల్లు సైతాను, అదిగో మొన్న ఏదో బాప్తిని తీసుకొని వచ్చిందిగా, మొన్న ఓర్చుకుంటామని ప్రార్థన చేశారుగా, మొన్న బల్లరథంలో ఉన్నారుగా, పో ఎల్లు అని చెప్పేసి పక్కన వాళ్ళలోకి సైతానికి చెప్తే సైతాన్ వచ్చేసి ఎవరిలోకి వస్తే ఎవరిలో నుంచి మాట్లాడితే బాగుంటుందా అని చూసి వాళ్ళలోకి వచ్చి చక్కమని కుదిరింది. ఇక మన రూపురేఖలన్నీ మారిపోతాయి. ఇక అయిపోద్ది, మన రూపురేఖలన్నీ మారిపోతాయి. ఎవరున్నారు మనలో? ఎవరున్నారు? కొంతమంది ఒకవేళ నాలో సైతాన్ లేదు అన్నట్టున్నా సైతాను కార్యాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కసారి రెచ్చిపోద్ది సైతాన్, ఒక్కొక్కసారి నెమ్మదిగా, మనకంటే నెమ్మదిగా ఉంటుంది సైతాన్. అబ్బో, మనల్ని ఎంత నెమ్మదిగా ఉంచినట్టుంచి నిమురుగప్పిన నిప్పులాగా ఒక్కసారి బగ్గుమనేటట్టు చేస్తుంది. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు. తెలుసుకున్నారా? అసలు ఇటు జరిగిద్ది అనుకోలేదు అమ్మాయి నేను, ఇటు జరిగిద్ది అనుకోలేదు అబ్బాయి నేను అనే దాని నీకు తెలియదు. ఇంకంతే అన్నాము అంటే ఇలా జరిగిద్దని నాకు ముందే తెలుసు
అందుకనే నేను నోరు మూసుకొని కూర్చున్నా అంటే మనకు తెలుసు. మనం ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి సహింపు నేర్చుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరితో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం చెప్పు. సమాధాన పడతావా? నేను ఎవరితోనైనా సమాధాన పడతాను, కానీ దాంతోనా అది ఉండదా? అందరితో సమాధాన పడతాం. ఎవరితో సమాధాన పడతాం? తోడికోడలు ఇద్దరు ఉన్నారనుకో, ఈ అమ్మ ఎవరితో అయితే పగ ఉంటుందో వాళ్ళ దగ్గరికి పోయి వదిన బాగున్నావా అంటది. ఎందుకు? ఏమో చూసేటట్టు, ఏమో చూడాలన్నమాట. ఏమో చూస్తే కోపం రావాలా. వాళ్ళతో కాదు సమాధానం, వాళ్ళతో ఉండు. కానీ ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరు నిన్ను హేళన చేస్తున్నారో, నిన్ను ఎవరు అసలు పగ ప్రతీకారాలతో ఉన్నారో వాళ్ళతో సమాధాన పడాలి. ఎవరి మీదైనా పగ పెట్టుకొని లోపల క్రోధం దాచుకొని ప్రభు రక్తమాంసాల్లో పాలు పొందిన ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను అందరితో సమాధానంగా ఉంటా, ఒక్కరిని మాత్రం నేను అసలు క్షమించను అంటావు. చూడు, ఆ ఒక్క పల్లె నిండా పలావు పెట్టి, ఎన్నోసార్లు చెబుతానుగా, పళ్ళు నిండా పలావు పెట్టి అంచును కొంచెం నిషిద్ధం రాస్తే ఈ పలావు వాసన పోయి ఆ నిషిద్ధపు వాసనే వస్తుంది. మొన్న ఇక్కడ కూర్చున్నా, భయంకరమైన వాసన. ఏంట్రా ఈ వాసన అంటే పిల్లలు చెబుతున్నారు, ఆ పక్కన పాస్టర్ గారు ఎలికలు చచ్చిపోయినాయి. ఆ గొంతులో పిల్లి ఎలికలను తెచ్చేస్తే మొత్తం దీన్ని కొంచెం ఉంచిద్ది ఎలిక. అది భయంకరమైన వాసన. కొంచెం ఉంచితే నీ జీవితంలో నీవు ఎవరితో సమాధాన పడకుండా ఉంటావో ఆ విషయంలో ఇక నీవు అందరితో సమాధాన పడనట్లే. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదములకు వారసులుగా పిలిచాడు. ఆశీర్వాదములు మనకి కావాలంటే మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి, సహించాలి, సహింపు నేర్చుకోవాలి. ఇలా సహింపు నేర్చుకొని సహించే గుణము నీలోకి రావాలంటే నువ్వు ఖచ్చితంగా అందరితో సమాధానపడు. నేను ఏ రోజు ఎవరిని మందిరంలో ఉండి చెప్తున్నా, నా సహోదరులను కానీ పిల్లలనైనా సరే, నేను ఇంతమందిలో ప్రెసిడెంట్ గారు ఉన్నాడు, ఆయనతో ఎప్పుడన్నా చతురు మాట్లాడతా భావాన్ని, ఏ యవనస్తుని కానీ ఏ బ్రదర్ని కానీ ఎప్పుడు హేళన చేయను. అయినా వాళ్ళు నా మీద వ్యతిరేక భావం కలిగి ఉన్నారని అందరిని కూర్చోబెట్టి కాళ్ళు గడుగుతున్నానని, కాళ్ళు గడగడానికి వస్తే నువ్వు మా కాళ్ళు గడిగి అంత తోడువా, నువ్వు నీకు అధికారమే లేదు, ఫోన్ లేచిపోయారు. అసలు మాకు నీకు ఎక్కడ మా కాళ్ళు పట్టుకోవడానికి అసలు నీకు అర్హత లేదు అన్నట్టు వెళ్ళిపోయారు. నేను అందరి కాళ్ళు కడిగినట్టే, ఒక్కరికిద్దరికి కడిగినా అందరికి కడిగినట్టే. నా హృదయంలో ఎవరి మీద ద్వేషం లేదు, ఎప్పుడు ఎక్కడ ఏం లేదు. అది సమాధానపడ్డాను. నా హృదయంలో ఎవరి మీద ఏ ద్వేషం లేకుండా చేసుకొని ఎలా ఉన్నానో అలాగనే ఉంటున్నాను కనుక ప్రభు రక్త మాంసాల్లో ధైర్యంగా పాలు పొందుతున్నాను. నేను ఇప్పుడు దేవుని వాగ్దానానికి నేను వారసుని. దేవుని స్తోత్రం. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆశీర్వాదములు వస్తాయి అన్నాడు దేవుడు. నాలో పగ, ద్వేషం, క్రోధం ఉంచుకొని ఎవరింట్లోకి పోయిన ప్రభా ఇదిగో ప్రెసిడెంట్ గారిని దీవించో ఆమేన్ గ్లోరీ అన్నంత మాత్రాన ఏమీ రాదాడ. యథార్థముగా నేను ఆయన్ని ప్రేమించి ఆయనతో సమాధానపడి అందరితో ఒకే రకంగా సమాధానంగా ఉండి నేను వెళ్ళి ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. ఈరోజు మీ అందరూ దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణం మీ సేవకునిగా నేను మీతో సమాధాన పడుతున్నా, దేవునితో సమాధానం కలిగి ఉన్నా. ఆ రీతిగానే దేవుడిచ్చిన వాగ్దానాలను తీసుకొని మీ గృహాలకు వస్తున్నా. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవిస్తానన్నాడు దేవుడు.
అందుకనే నేను ప్రతి గృహంలో అడుగుపెట్టేది. మనము సహించాలి. సహించడం నేర్చుకుంటే మనము ఏం చేయాలి? తర్వాత సమాధాన పడాలి. ఆశీర్వాదములకు వారసులం అవ్వాలంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఏమన్నాడంటే చూడండి, మనం సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలంట. రోమపత్రిక 12:13 చెబుతున్నాడు పౌలు భక్తుడు. ఒకరిద్దరితో కాదు, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. మనమందరితో సమాధానంగా ఉండాలి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అదే పేతురు పత్రికలో 2వ పత్రిక చూడండి. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ప్రియమైన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోండి. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయముగా జాగ్రత్త చేసుకోండి. దేవుడు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? ఏ స్థితిలో పిలిచాడు? ప్రభు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నడుస్తున్నామా లేదా? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండగా పిలిచాడు? చాలామంది మొదటి జీవితాన్ని మర్చిపోతాం. మనం ఏ స్థితిలో ఉండగా ప్రభువుని అంగీకరించాం, ఏ పని కొరకు పిలువబడ్డాం, సంఘంలో ఏ పని కొరకు మనము ఏర్పరచబడ్డామో దాన్ని మర్చిపోకూడదు. దేని కొరకు పిలువబడ్డాను? దేవునితో సమాధానంగా ఉండడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి, అందరితో సమాధాన పడడానికి, ఆశీర్వాదములుగా వారసులవ్వడానికి మనం పిలువబడ్డ పిలుపు అది. కాబట్టి ఆ పిలుపుకి తగ్గట్లుగా మనం నడవాలి. నువ్వు నిశ్చయించుకో, నువ్వు దేని కొరకు పిలువబడ్డావో, దేని కొరకు ఏర్పరచబడ్డావో, ఏ పిలుపును పిలువబడ్డావో అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏమన్నాడు? ఇంకా క్రింద చదవండి. ఏంటంట? ఇటు క్రియలు చేస్తే, ఏ క్రియలు? అందరితో సమాధాన పడడం, అన్ని కార్యాలకు ఓర్చుకొని ఉండడం, అందరినీ మనము ప్రభు దగ్గరికి నడిపించడం. ఎలాగూ చేస్తే, ఇట్టి క్రియలు చేస్తే మనం ఎప్పటికీ త్రొట్టెళ్ళము, అంటే పడిపోము. మనం ఎప్పుడు పడిపోం, ఎప్పుడు త్రొట్టెళ్ళం, ఎప్పుడు దేవునికి దూరంగా ఉండం, ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఉంటాం. ఎలాగూ సహించుకొని, ఓర్చుకొని, ఇతరులతో సమాధానంగా ఉంటూ, ఆశీర్వాదములు పొందుతూ, అందరినీ కలుపుకొని, అందరితో మనము సహవాస సంబంధమైన సమాధానము కలిగి దేవుని ఆరాధిస్తూ, ఒకరు ప్రార్థన చేస్తుంటే నోరులు తెరిచి స్తుతులు చెల్లించడం, ఒకరు పాడుతుంటే చప్పట్లు కొట్టి అందరం పాడుతూ ఏకీభవించి సమాధానముగా ఐక్యంగా దేవుని స్తుతించితే దేవుడు మహిమ పొందుతాడు. మనము కూడా త్రొట్టెళ్ళము. ఎందుకు? అనేక సార్లు పడిపోతున్నాం, అనేక సార్లు త్రొట్టెళ్తున్నాం. ఎందుకు? ఎన్నో సందర్భాల్లో పడిపోతున్నాం. ఎందుకు? కారణం ఏమిటంటే పై విషయాల్లో నీలో సమాధానము లేదు, ఓర్చుకోవడం లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, ఆశీర్వాదములే లేవు. అందుకే త్రొట్టెళ్తున్నావు. అందుకే నీవు త్రొట్టెళ్తున్నావు. ప్రభు యందు విశ్వాసం లేదు. యేసు ప్రభు శిష్యులు ఎవరితో కనపడ్డా, యేసు ప్రభు శిష్యులు అపోస్తలులు ఎవరితో మాట్లాడినా ఏమన్నారు? ప్రభునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. విశ్వాసాన్ని పోగొట్టుకొని విశ్వాసం లేని వారిగా, నిర్జీవమైనటువంటి వారిగా, అవిశ్వాసులుగా మనము ఉంటే ఖచ్చితంగా త్రొట్టిల్లుతావు. మనం త్రొట్టెళ్ళకుండా సహింపు, సహనం నేర్చుకుందాం, ఓర్చుకుందాం, అందరితో సమాధాన పడదాం, ఆశీర్వాదములకు వారసులవుదాం, త్రొట్టెళ్ళకుండా ప్రభువులో స్థిరపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. నేను ప్రార్థన చేస్తాను, బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. అందరు లేచి నిలబడండి. కాళ్ళు జాడియండి, ఒకసారి అటు ఇటు, లెఫ్ట్ రైట్ కొట్టండి. అందరి ఒక పాట పాడదాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధానంలో అడుగుదామా ప్రభుని? ప్రభువా,
నేను కొంతమందితోనే సమాధాన పడ్డానయ్యా, కొంతమందితోనే నేను సమాధానంగా ఉన్నా. అందరితో సాధ్యమైతే మనుషులందరితో నువ్వు ఒప్పుకో. నువ్వు ఒప్పుకున్న తీర్మానం నుండి వెనకంజ వేయొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, మందిరంలో ఉన్నా, బయట కూర్చున్నా, బాల్కనీలో ఉన్నా, ప్రతి సహోదరుడు సహోదరి, నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ తోడుకోళ్ళ మధ్యలో, నీ అత్తమామల మధ్యలో, నీ ఆడబిడ్డల మధ్యలో, తోడలుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కజల్లుల మధ్యలో, సంఘములో, సహవాసములో ఎవరి మీద నువ్వు పగ సాధిస్తున్నావు, ఎవరిని నువ్వు అవమానిస్తున్నావు, ఎవరిని నువ్వు హేళన చేస్తున్నావు, ఎవరిని నువ్వు నిందిస్తున్నావు, ప్రభువుని అడుగు. ప్రభువా, ఇప్పటి వరకు నా జీవితం అలా ఉందేమో, నన్ను క్షమించయ్యా, ఇక ముందు అలా ఉండను. నేను అందరితో సమాధాన పడతా. సమాధాన పడుటకే నీవు నన్ను పిలిచావు. నేను మనుషులతో సమాధానంగా ఉండకపోతే నీవు నాతో ఎలా సమాధానంగా ఉంటావయ్యా? అడగండి ప్రభుని. నీ తీర్మానం ఇప్పుడు ప్రభువుకి అవసరం. ప్రభు సన్నిధానంలో నీ తీర్మానం అవసరం. అందరితో సమాధాన పడదాం. అందరితో సమాధాన పడతానయ్యా, సహిస్తానయ్యా, ఓర్చుకుంటానయ్యా, సహనము కలిగి ఉంటానయ్యా. నన్ను అంతమంది నిందించిన, ఎవరు ఏమనుకున్నా, నా మీద ఎన్ని అపనిందలు అవమానములు మోపినా, నేను అందరితో సమాధాన పడడానికి సహించుకుంటాను. నాకు ఆశీర్వాదం కావాలి. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా. నాకు ఆశీర్వాదములు కావాలయ్యా, ఆశీర్వాదములకు వారసులను కావాలి. నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటానయ్యా, నేను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటానయ్యా. ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ఒక పాట పాడదామండి. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు యేసయ్యా, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయా, నా పక్షానుండగా, నేను కృంగిపోనయా. పాడదాం. యేసయ్యా, నేనోడిపోనయా, నా పక్షానుండగా, నేను కృంగిపోనయా. నీవు నా తోడుండగా, నేనేచిన చోటనే మనసారా నవ్వెదా, నేనేచిన చోటనే మనసారా నవ్వెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై పాడదాం. నే పడిన చోటనే ప్రభు కొరకై. యేసయ్యా, నేనోడిపోనయా, నా పక్షానుండగా. పాడదామా? నేనోడిపోనయా, నా పక్షానుండగా, నేను కృంగిపోనయా. నీవు నా తోడుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువు ఎదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులు ఎదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతిని
అవును తండ్రి, నా తోడుండగా, మీరు మా పక్షాన ఉన్నప్పుడు మేము ఓడిపోలేదు. పక్షానుండగా, ఏ విషయంలో కూడా మేము ఓడిపోలేదయ్యా. నా తోడుండగా, జయ జీవితం మాకు అనుగ్రహించావు తండ్రి. జయ వీరుడిగా లేచావు. జయ జీవితం మాకు అనుగ్రహించావు. ప్రభు కొరకై నే పడిన చోటనే, ప్రభు కొరకై నడిచినానే, ఓడిపోనయా. నా పక్షానుండగా నే కుంగిపోనయా. ఉండగా నీ ఓడిపోయా, నీ నాతో ఉండగా నీ ఉండిపోయా, నీ నాతో ఉండగా నీ నాతో ఉండగా నీ నాతో ఉండగా హల్లెలూయా. నీ నాతో ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పక్షాన అవమానించబడిన దగ్గరే, అవమానములు వెంటాడిన దగ్గరే, అనేక మంది ఎదుట నిన్ను గణపరచగలిగిన దేవుడు, సహింపు నేర్చుకున్నప్పుడు ఆశీర్వాదములకు కారకులు అవుతాం, ఆశీర్వాదములకు వారసులం అవుతాం, అందరితో సమాధానంగా ఉంటాం. మా పక్షాన ఉన్నావు నాయనా, నేను ఓడిపోలేదయ్యా, నీవు మా చెంతన ఉన్నావు దేవా. హల్లెలూయా, స్తోత్రం. ఓడిపోమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. నా పక్షాన ఉండగా మేము ఓడిపోమయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలయ్యా. యేసయ్యా, నీవు మా పక్షాన ఉంటే హల్లెలూయా. మాకు ఏ భయం లేదయ్యా. మమ్మల్ని ఎవరు ఓడిపించలేరయ్యా. యేసయ్యా, నీకు వందనాలయ్యా. యేసయ్యా, నీకే అవమానము స్తోత్రం, పొందిన స్తోత్రం, చోటే స్తోత్రం. అభిషేకం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. హల్లెలూయా. అయ్యా, మా తలలను పైకెత్తినందుకు వందనాలయ్యా. నిందలు పొందిన చోటే అయ్యా మాకు స్తోత్రం. ఘనతనిచ్చినందుకు హల్లెలూయా. వందనాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా స్తోత్రం. చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, యేసయ్యా, నీవు మాకు ఉండగా అయ్యా మేము ఓడిపోమయ్యా. మా పక్షాన నీవు ఉండగా మేము ఓడిపోమయ్యా. తండ్రి, నీకు వందనాలని చెప్తామని హృదయపూర్వకంగా ఇశ్రాయేలీయులతో ఉండి నడిపించిన దేవుడు, యేసయ్యా, నీకు మాతో ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. స్తోత్రం. వందనాలయ్యా. స్తోత్రం. ప్రేమ నమ్మకమున గల మా పరలోకపు తండ్రి, హల్లెలూయా. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తోత్రం. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఒక్కొక్కరుగా సమయం లేదు కనుక అందరూ ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రభువా, మీ పాద సన్నిధానములోనికి వచ్చామయ్యా. స్తోత్రాలు. ఎప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు నాయన. మా హృదయంలో, మా మనస్సులో, మా తలంపుల్లో, మా ఊహల్లో, ఉద్దేశాల్లో ఏ వ్యక్తి మీద ద్వేషము, పగ, క్రోధము లేకుండా సాధ్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉండమన్నావు గనుక సమాధానముగా ఉండమన్నా దేవుడివి నాయన. సమాధానమునికి కర్తవు నాయన. దేవా మీకు వందనాలు. మేము అలాగని అందరితో సమాధానంగా ఉంటున్నాము నాయన. స్తోత్రం. అవమానించబడిన చోటే గణపరచబడ్డాము నాయన. హల్లెలూయా. మా అనుభవాల్లో మా ప్రభువా మాతో ఉండి నడిపించిన దేవుడు మీ నాయన. స్తోత్రం. స్తోత్రం. ఎక్కడ కృంగిపోయామో ఆ స్థలములోనే మమ్మల్ని బలమునిచ్చి లేవనెత్తిన దేవుడు మీ నాయన. లోక సంబంధమైన దానము లేకపోవచ్చు, లోక సంబంధమైన బలము లేకపోవచ్చు, బంధు బలము లేకపోవచ్చు, కుల బలము, ధన బలము, వెండి బంగారములు, ఆస్తి పాస్తులు లేకపోవచ్చు. మేము కలిగి ఉన్న నీవు
ధనవంతుడివి నాయన. ఏ దినమున మమ్మల్ని సిగ్గుపరచనీయవు నాయన, సిగ్గుపడనీయవు నాయన. నా జనునికి అన్నడు సిగ్గుపడరు అన్నావు కదా తండ్రి. ఎక్కడ మేము అవమానపరచబడకూడదు నాయన. మీ హస్తములో ఎత్తి పెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీతో సమాధాన పడ్డాం, మనుషులందరితో సమాధాన పడ్డాం. సహింపు, ఓర్పు, సహనము మాకు నేర్పించండి. ఇంకా ఎక్కడైనా ఒకవేళ తొందరపడి మాట్లాడుతున్నామేమో, ఇంకెక్కడైనా తొందరపడి అడుగులు వేస్తున్నామో, ఎక్కడైనా మా ప్రభువా నీకు వ్యతిరేకమైన జీవితం తొందరపడుతున్నామేమో, ప్రతి స్థలములో నాయన మా ముందుండి మాతో ఉండి నడిపించే దేవుడివి గనుక నాయన, మా జీవితం అంతా మేము కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుట సమస్తము మీకు తెలుసు. నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యమును నశింపచేయండి అయ్యా. యోగ్యపరచండి నాయన, యోగ్యపరచండి. ఆశీర్వాదములకు వారసునిగా నన్ను ఉంచి మీ కృపలో బలపరచండి. అది నన్ను మా పితరుడైన అబ్రహాముకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానము. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవిస్తానన్నావు. నేను దీవించు వారు నేను దీవిస్తానన్నావు. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటానన్నావు కదా తండ్రి. ఆ రీతిగా మేము కూడా అనేక మందికి నాయన ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా, నాయన ఆశీర్వాదములకు వారసులుగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. ఈ రాత్రి నన్ను అయా పరిశీలించి, పరీక్షించి ప్రతి విధమైనటువంటి కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు సమస్త బలహీనతలు క్షమించి యోగ్యపరిచి యోగ్యునిగా పాత్రలో చేయించడానికి సహాయం దయచేయండి. నా వలె అనేక మంది మా ప్రభువా ఈ రాత్రి ఆల్నైట్ ప్రేయర్లో అనేక మంది చేరారు నాయన. వారందరూ మా ప్రభువా అయా వారు పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు. ప్రతి కన్నీరు కవలిలో దాచండి నాయన. ఏ విషయంలో పశ్చాత్తాపడ్డారో ఆ విషయాలన్నిటిలో కూడా దయతో క్షమించమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు. యోగ్యపరచండి, యోగ్యులుగా నీ పాత్రలో చేయించినట్లు సహాయం దయచేసి మహిమ పొందమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్.